సో మనం కామన్గా చేసే నీ రీప్లేస్మెంట్స్ మనకి నీ అండ్ హిప్ మనకి మోస్ట్ కామన్గా ఇండియాలో చేసేది. సో మనం నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం ఇందా. సో మోకాల్ రీప్లేస్మెంట్ చేయడానికి నెంబర్ వన్ రీజన్ బై ఫార్ ఇస్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే జాయింట్ అరిగిపోవడం ఏజ్తో. సో ఆస్టియోఆర్థరైటిస్లో ఏమవుతుందంటే 2-3 థింగ్స్ అయితే, ఒకటి జాయింట్ స్పేస్ లాస్ ఉండడం, అంటే జాయింట్లో గుజ్జు ఏదైతే ఉంటుందో కార్టిలేజ్, ఆ కార్టిలేజ్ సన్నబడిపోయి బోన్ ఆన్ బోన్ రుద్దుకోవడం స్టార్ట్ అవుతుంది, దాంతో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఎడ్జెస్ కి మన న్యూ బోన్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఆస్టియోఫైట్స్ అంటారు. సో ఈ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇది కావడంతో కొన్ని చేంజెస్ వస్తాయి జాయింట్ లో. ఒకటి బోన్ డిఫెక్ట్స్ రావడం, సెకండ్ థింగ్ వంగిపోవడం. జాయింట్ మనకి వారస్ డిఫార్మిటీ మోస్ట్ కామన్, అంటే ఈ షేప్ లో ఉంటాయి మోకాలు, అది పోని ఇంకెక్కువ అయితేనే ఉంటుంది. దీని ద్వారా ఏమైందంటే జాయింట్ కొద్దిగా అన్స్టేబుల్ అవుతుంది, ఇన్స్టెబిలిటీ వస్తుంది జాయింట్ లో. సో ఇటువంటి మోకాలకి మనం ఏం చేస్తాము అంటే, మన కార్టిలేజ్ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ లేనప్పుడు మనము దానికి చేయాల్సింది ఫస్ట్ థింగ్, మనకి జాయింట్ రీప్లేస్మెంట్ ఫైనల్ గా ఆప్షన్ పెట్టుకుంటే, ఒక జాయింట్ ని అంతా ఓపెన్ చేసి మన మెకానికల్ గా యాక్సిస్ ని కరెక్ట్ చేస్తాం జాయింట్ ని. సో ఐదర్ మనకి మెకానికల్ జిగ్స్ ఉంటాయి మనకి గ్రౌండ్ ప్యారల్ గా పెట్టుకొని జాయింట్లన్నీ చేయనీకి, ఆర్ జాయింట్ యాక్సిస్ త్రూ కరెక్ట్ చేయనీకి. సో ఇవి మెకానికల్ గా కరెక్షన్స్ చేయగలుగుతాం. దీని ద్వారా ఏం చేయాలంటే, మనము సాఫ్ట్ టిష్యూస్ ని రిలీజ్ చేయాలంటే, కొన్ని సైడ్స్ సాఫ్ట్ టిష్యూస్ మనకి లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో టైట్ అయిపోతే, కొన్ని సైడ్స్ లూజ్ అయిపోతాయి. సో వాటిని బ్యాలెన్స్ చేయాలి మనం, సో జాయింట్ ని మళ్ళీ స్టేబుల్ అయ్యేటట్టు. సో జాయింట్ అలైన్మెంట్ రీస్టోర్ చేస్తాం, స్టెబిలిటీ రీస్టోర్ చేస్తాం, అట్ ద సేమ్ టైం సర్ఫేస్ ని మనం తీసి కొత్త సర్ఫేస్ పెడతాం. సో ఈ కొత్త సర్ఫేస్ ఏంటి అంటే, ఒకటి మెటల్ సర్ఫేస్ బోన్ కి అటాచ్డ్ అయి ఉంటుంది. సో ఒక మెటల్ ని బోన్ కి ప్రాపర్ ఫిట్ ఉంటుంది, అంటే బోన్ కట్స్ తోని మెటల్ అలైన్ అయ్యేటట్టు. సో ఆ మెటల్ కి తగ్గట్టు కట్స్ చేయడానికి మనకి డివైజెస్ ఉంటాయి, జిగ్స్ అంటారు వాటిని. సో జిగ్స్ తోని మన బోన్ ని కట్ చేసి, బోన్ ని ఫస్ట్ ట్రయల్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టి డైరెక్ట్ చూసుకుంటారు జాయింట్ మూవ్మెంట్ కంప్లీట్ గా వస్తుందా, జాయింట్ స్టేబుల్ గా ఉందా, మనకి మోకాలు చిప్ప పెట్టేలా ట్రాకింగ్ నార్మల్ ఉందా అని ఇవి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ ఇంప్లాంట్స్ ని, అంటే మనకి ఒకటి మెటల్ అండ్ పాలిమర్ ఇంప్లాంట్ ఉంటుంది. సో మనకి నీ రీప్లేస్మెంట్ లో ఫీమర్ సైడ్, టిబియా సైడ్ మెటల్ ఇంప్లాంట్ అనేది వస్తుంది. అంటే మనకి ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కోబాల్ట్ క్రోమ్ మోస్ట్ కామన్లీ. సో ఆ కోబాల్ట్ క్రోమ్ మెటీరియల్ ని బోన్ సిమెంట్ ద్వారా బోన్ కి ఫిట్ చేస్తాం మనం, అండ్ మధ్యలో పాలిమర్ అనేది వస్తుంది. సో ఈ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో చాలా స్మూత్ ఉంటుంది ఇది. సో ఈ సర్ఫేస్ త్రూ మనకి ఫస్ట్ కట్స్ త్రూ మనం స్టెబిలిటీ మెయింటైన్ చేస్తాం, అలైన్మెంట్ రీస్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ద్వారా మనం పెయిన్లెస్ గా జాయింట్ క్రియేట్ చేస్తాం, ఒక స్మూత్ సర్ఫేస్ క్రియేట్ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనం జాయింట్ ని క్లోజ్ చేసేసి మనకి ఇక జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయినట్టు. సో మనకి జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయిన ఆర్టిఫిషియల్ జాయింట్ మీద మనకి పెయిన్లెస్ ఉంటుంది, ఒకటి స్టేబుల్ ఉంటుంది, నెక్స్ట్ జరుగుతుంది. సో ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ మనకి జాయింట్ రీప్లేస్మెంట్. ఇంతకు ముందు నడవడానికి కష్టమైన వాళ్ళు, కుంటుకుంటూ నడిచేటోళ్ళు ఈ రీప్లేస్మెంట్ తర్వాత పెయిన్లెస్ గా స్టేబుల్ గా నడుస్తారు, అన్ని పనులు చేసుకోగలుగుతారు, మోస్ట్ ఆఫ్ ద వర్క్ చేసుకోగలుగుతారు. ఓన్లీ కొన్ని వర్క్స్ చేయలేరు, లైక్ మనకి స్క్వాటింగ్, ఇండియన్ టాయిలెట్ లో కూర్చోవడము, కంప్లీట్ క్రాస్ లెగ్ కూర్చోవడం, నీల్ డౌన్ చేయడం, ఆర్ హెవీ యాక్టివిటీ చేయడం, జంపింగ్ లాంటివి, ఇటువంటివి కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ అదర్వైజ్ నార్మల్ యాక్టివిటీ, డే టు డే యాక్టివిటీ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.